హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద టీమ్ ఆఫ్ $5. సో ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో కోఎఫిషియంట్ వాల్యూస్ గురించి, అక్కడ ఉన్న డిఫరెన్స్, ప్రాఫిట్స్ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఆ కోఎఫిషియంట్లో ఆ డిస్టర్బెన్స్ ఏదైతే, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కన్ఫ్యూజన్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఇన్వెస్టర్స్కి లేకుండా ఇక్కడ చేంజ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ చేంజ్ ఏంటి అనేది ఒకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఇన్వెస్టరు వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ నోట్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనము ముందుగా చెప్పుకున్నట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ $108తో స్టార్ట్ అవుతుందని చెప్పాము కదా. అయితే ఇక్కడ నుంచి అది ఏ రకంగా ఉంటుందంటే, ఆ $108 ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా మన మార్చ్ మంత్ స్టార్ట్ అయింది కనుక ఇవాళ మాస్టర్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ $108 స్ట్రాటజీ ఫండ్ కింద ఉన్నప్పుడు మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు 108 ఇన్వెస్ట్ చేస్తారు కనుక ఇక్కడ మీకు టోటల్ కోఎఫిషియన్స్ వాల్యూ అనేది 1 అని చూపిస్తుంది. ఎందుకంటే 100% మాస్టర్ అకౌంట్లో ఉన్న ఫండ్ మీరు కూడా డిపాజిట్ చేస్తున్నారు కనుక. బట్ మండే మన ట్రేడింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు మనకి ప్రాఫిట్ జనరేట్ అయ్యి $5 ప్రాఫిట్ మనం అచీవ్ అయితే అది ఆ రోజుకి $113 కింద మాస్టర్ అకౌంట్లో చూపిస్తుంది స్ట్రాటజీ ఈక్విటీ. సో ఎప్పుడైతే అది 113కి రీచ్ అయిందో ఆటోమేటికల్లీ ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా 130నే చూపిస్తుంది ఇక నుండి. సో ఎప్పుడైతే 113 చూపించిందో ఆ రోజు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ $108 ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 113 $113 మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటవుతుంది, మాస్టర్ అకౌంట్లో ఉన్న ఆ ఈక్విటీ ఫండ్ 113 ఉంది, ఇన్వెస్టర్గా మీరు కూడా $113 ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక కోఎఫిషియన్సీ అనేది చేంజ్ లేకుండా 1 అంటే 100%తోనే మీకు క్యాలిక్యులేట్ కాబడుతుంది. సో దట్ నెక్స్ట్ డే వచ్చే టైంకి 113 మీద అగైన్ మనం $5 ప్రాఫిట్ అచీవ్ అయిన సందర్భంలో అది 118కి స్ట్రాటజీ ఫండ్ అనేది రీచ్ అవుతుంది కనుక ఆటోమేటికల్లీ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా 118కి మార్చబడుతుంది. సో దట్ థర్డ్ డే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుని ఆ రోజు వస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం 108 అయితే కనపడదు. అక్కడ మాస్టర్ ఈక్విటీ ఏదైతే స్ట్రాటజీ ప్రొవైడర్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దట్ ఆ రోజు వాళ్ళు $118 ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు కూడా మాస్టర్ అకౌంట్లో $5 ప్రాఫిట్ వస్తే వారికి కూడా $5 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, కోఎఫిషియన్సీలో చేంజెస్ అనేది ఎక్కడా ఉండవు కనుక ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. ఈ చేంజ్ అనేది ఇవాళ నుంచి మొదలవుతుందండి. ట్రేడింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి మనకి స్ట్రాటజీ ప్రొవైడర్ అకౌంట్లో మాస్టర్ అకౌంట్లో ప్రాఫిట్ ఏదైనా యాడ్ అయితే ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ కింద చూపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అందువలన నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు టుడే ఇస్ ద బెస్ట్ డే. రీజన్ ఏంటి అంటే, మళ్ళీ ఫ్రెష్గా మనం 108తో స్టార్ట్ చేసుకుంటున్నాం కనుక మళ్ళీ 108 ఇన్వెస్ట్మెంటే మీరు పెట్టుకోవడానికి అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది అండ్ మీకు కోఎఫిషియన్సీ 100% ఉంటుంది అండ్ ప్రాఫిటబిలిటీ బాగుంటుంది. ఓకే, సో ఈ విషయాన్ని గమనించండి. సో ఈ చేంజ్ ప్రతి ఒక్కరు గమనించండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.